మా వాడైతే దెబ్బకి భయపడిపోయి కళ్ళు మూసుకొని మంత్రాలు చదవడం స్టార్ట్ చేశాడు. హాయ్ ఫ్రెండ్స్, వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. గుడిలో దర్శనం అయిపోయిన తర్వాత పండగలో తిరగడం మొదలు పెట్టేశాం. ప్రోగ్రామ్ ఇంకా స్టార్ట్ లేదని చెప్పి అలా బీచ్ కి వెళ్తే మా రాజు కూడా గుడ్డోడ్లో కళ్ళద్దాలు పెట్టుకుని వచ్చిపోయి అమ్మాయిలకి సైట్ వేస్తున్నాడు. ఇక్కడ మనలో ఒక సబ్స్క్రైబర్ కూడా మీట్ అయ్యాడు. బీచ్ దగ్గర ఫ్యామిలీస్ అంతా కూర్చొని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మేము కూడా కొంచెం సేపు ప్రశాంతంగా కూర్చున్నాం. ఆ ప్రశాంతతను పోగొట్టుకునే టైం అయితే వచ్చేసింది. ఆ ఉయ్యాల్లో ఊగేదాన్ని ఏమంటారో తెలియదు కానీ మొన్న మేము ఎక్కిన బ్రేక్ డాన్స్ కూడా ఇక్కడ ఉన్నది. అవన్నీ కాదని చెప్పి జైంట్ వీల్ దగ్గరికి వచ్చాం. కొంచెం సేపు పరిశీలించాం ఎక్కుదామా వద్దా అని చెప్పి. పడిపోయినా పర్లేదని టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళి ఎక్కిన తర్వాత అయితే స్లోగా పైకి తీసుకెళ్లాడు. నాకెందుకు నా గుండెకి మెల్లిగా కిందకి జారుతున్నట్టు అనిపించేది. మా శివాజీ గడు అయితే అది తిరగక ముందే కిందకి వెళ్ళిపోయేలా ఉన్నాడు. కాసేపటికి ఆ జైంట్ వీల్ స్టార్ట్ అయింది. నా సంగతి పక్కన పెట్టేస్తే మా రాజుగుడికి అయితే ఉచ్చపడిపోయింది. ఆడు కళ్ళు మూసుకుని పంతుల్లో మంత్రాలు చదువుతూ ఉంటే వాడిని చూసి నేను నవ్వలేక చచ్చేవాడిని. పైకి వెళ్ళేటప్పుడు బాగానే ఉండేది కానీ కిందకు వచ్చేటప్పుడు మాత్రం గుండెకే జారి చేతిలోకి వచ్చేసినట్టు అనిపించింది. ఫోన్ ఎక్కడ వదిలేస్తానని చాలా భయపడ్డాను. కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపించింది కానీ చాలా ఎంజాయ్ చేశాను. అందుకే మీరు ఎప్పుడైనా జైంట్ వీల్ ఎక్కిరా కింద కామెంట్ చేసి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్